ఫ్రెండ్స్, ఈరోజు వార్తలు నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలనమైన తీర్పును వెలువరించింది. అయితే దీనికి రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించే ఈ పథకము సమాచార హక్కును ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని 19(1)(a) అధికరణం కింద పేర్కొన్న భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నట్లు దీనిని వెంటనే నిలిపివేయాలని, విరాళం ఇచ్చిన వారికి పేర్లు రహస్యంగా ఉంచడం వల్ల ఆదాయ పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని, రాజకీయ పార్టీలకు అపరిమితంగా విరాళాలు ఇవ్వడానికి వీలుగా కంపెనీల చట్టంలోని సెక్షన్ 182 సబ్సెక్షన్ 1లోని నిబంధనను తొలగించడం ఆర్టికల్ 14కి విరుద్ధమని వ్యాఖ్యానించింది. అయితే ఈ కంపెనీలు వ్యక్తులను ఒకేలా చూడటం కాకుండా విరాళాలు విధానాలను ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. ఇది క్విడ్ ప్రోకో లాంటిదే అంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనము ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడము ఇది వార్తలో నిలిచింది. దీనిలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఎన్నికల బాండ్ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేది ఒకటి ఉన్నది. దీనిలో పార్టీలకు 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకం పైన సమగ్రమైన విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఈ వివరాలు మార్చి 13 లోపల వెబ్సైట్లో ఉంచడానికి ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందించిన విరాళాలను 2019 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను వెల్లడించింది. అయితే రాజ్యాంగ పీఠికలో భారత ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా డెమోక్రటిక్ రిపబ్లిక్గా పేర్కొన్నారు. అయితే ఈ ప్రజాస్వామ్యంలో పౌరులందరికీ రాజకీయ సమానత్వం అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరి ఓటు విలువ సమానమే అని అన్నది. ఈ పార్టీలకు ఇచ్చే విరాళాలపైన పరిమితిని విధిస్తూ 1985లో చేసిన సవరణ ద్వారా కంపెనీల చట్టంలోని సెక్షన్ 293(a)ని చేర్చారు. గడిచిన 3 ఆర్థిక సంవత్సరాలలో వచ్చిన నికర లాభ సగటు 5% వరకే విరాళాలు ఇచ్చేందుకు అందులోనూ వీలు కల్పించారు. ఇది నష్టాల్లో ఉన్న కంపెనీలకు, డొల్ల కంపెనీలకు విరాళాలు ఇవ్వకుండా చూడటానికే ఈ చట్టం తీసుకొచ్చారు. 2017లో కంపెనీల చట్టంలో సెక్షన్ 182ని సవరణ చేసిన తర్వాత కంపెనీలకు కూడా సాధారణ వ్యక్తుల తరహాలోనే అపరిమిత మొత్తంలో పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి సూచించింది. జూనియర్ సివిల్ జడ్జి ఆసిఫాబాద్ అనంతలక్ష్మి గురువారం తెలుగులో తీర్పును వెలువరించారు. జైనూరు మండలానికి చెందిన షేక్ అజీజ్ 35 సంవత్సరాలు, షేక్ అబ్బాస్ 34 సంవత్సరాలు 2021 ఫిబ్రవరి 22న ఆసిఫాబాద్ మండలము తుంపల్లి వాగు నుంచి వ్యానులో ఇసుక తీసుకువెళ్తున్నారంటూ చిర్రకుంట కోడలి వద్ద పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇసుకను తహసీల్దార్ వద్ద వేలం వేయగా దీనికి సంబంధించిన కేసును సెక్షన్ 248(1) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద జూనియర్ సివిల్ జడ్జి తెలుగులో తీర్పును వెలువరించారు. ఈ కేసుపైన గతేడాదికి మార్చి 10న విచారణ చేపట్టాలని సూచించారు. మనకు ఫుడ్ గురించి ఏది నాణ్యమైన ఫుడ్డు, ఏది నాణ్యమైన ఫుడ్ కాదు, అసలు మనం ఏం తింటున్నాము, ఏ ఆహారంలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి, ఇలా ఎంత మేరకు మనకు శక్తి సమకూరుస్తుంది, ఇవన్నీ ఎంతవరకు ఖనిజ లవణాలు ఉన్నాయని ఇలా మనం తీసుకునే ఆహార విషయాలను న్యూట్రీఎయిడ్ అనే మొబైల్ యాప్ను జాతీయ పోషకాహార సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN అందుబాటులోకి తెచ్చింది. ఇండో జర్మన్ పరస్పర సహకారంతో 2 సంవత్సరాల పాటు శాస్త్రవేత్తలు వివిధ పరిశోధనలు చేసి దీన్ని అభివృద్ధి చేశారు. NIN డైరెక్టర్ డాక్టర్ హేమలత చెప్పారు. అయితే ఈ యాప్ ద్వారా మనము రోజు తీసుకునే ఆహారంలో ఉప్పు, చక్కెర, కొవ్వు శాతాల వివరాలను తెలుస్తాయని nutrieid.org వెబ్సైట్లో మరిన్ని వివరాలను పొందుపరిచారు. భారతదేశంలోని 5,500 ఆహార రకాల సంబంధించిన సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది. అలాగే శారీరక శ్రమ, వయసుల ఆధారంగా ఎంత తినాలి అనే దాని మీద అంచనా వేయనున్నారు. NIN సహకారంతో ఈ యాప్ను తీసుకురావడం సాధ్యమైనని ఆర్గ్బర్గ్ సెంటర్ ఫర్ క్లైమేట్ రెసిలెన్స్ హ్యూమన్ జియోగ్రాఫర్ ప్రొఫెసర్ మార్కస్ కేక్ అన్నారు.
కొండ ప్రాంతాలతో సాంకేతిక ఇబ్బందులు ఎదురు కాకుండా ఇక్కడ ప్రజలంతా ఆకాంక్షల మేరకు ప్రధాని మోదీ ఆదేశాలతో కొమరవెల్లి మల్లికార్జున స్వామి పాదాల చెంత రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నట్టు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కొమరవెల్లి శివార్లోని రైల్వే మార్గంపై మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్తో కలిసి రైల్వే స్టేషన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీల నియామకం పైన మంత్రి మండలి ఆమోదిస్తే చాలని, గవర్నర్ వ్యక్తిగతంగా అంగీకరించాల్సిన అవసరం లేదని పిటిషనర్ కుర్రా సత్యనారాయణ తరపు న్యాయవాది హైకోర్టును నివేదించారు. అదనపు టీఎంసీ కోసం 30,000 కోట్ల ఖర్చు సమర్థనీయం కాదని నీటిపారుదల శాఖకు కేంద్ర జల సంఘం ఒక లేఖను రాసింది. అదనపు టీఎంసీల కోసం 30,000 కోట్లు ఖర్చు చేయడం సమర్థనీయంగా లేదని, దీనిపైన తెలంగాణ నీటిపారుదల శాఖ పలుసార్లు రాసిన లేఖలను ప్రస్తావిస్తూ అదనంగా 30,000 కోట్లు వెచ్చించిన ఖర్చు ప్రయోజనం కాస్ట్ బెనిఫిట్ నిష్పత్తి 1:543 నుంచి 1:873కు పెరుగుతుందని నివేదించారు. పార్లమెంటు ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత వారం ఉభయ సభల బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నేపథ్యంలో వాటిని ప్రోరోగ్ చేస్తూ రాష్ట్రపతి ఆదేశాలు ఇచ్చారు. దీంతో 17వ లోక్సభ సమావేశాలు ముగిశాయి. ప్రభుత్వం యొక్క పదవీ కాలము పూర్తి అయ్యే సందర్భంగా మనకు ఎన్నికలు అనేవి నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్నికల కోసం ఏర్పాట్లు చేస్తున్న సందర్భంగా ఈ రాష్ట్రపతి ప్రోరోగ్ అనేది చేస్తారు. దీనికి సంబంధించిన న్యూస్ మనకి ఇచ్చారు. రాష్ట్రపతి 17వ లోక్సభను ప్రోరోగ్ చేసి సమావేశాలను ముగింపజేశారు. కాలేయ క్యాన్సర్ బాధితులకు సమర్థవంతంగా చికిత్స అందించగల సరికొత్త విధానాన్ని కెనడా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) పరికరంలో సూక్ష్మ రోబోలను అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యం దిశగా చెల్లింపజేసేందుకు ఇది దోహదపడనుందని, అదేవిధంగా ఐరన్ ఆక్సైడు నానో కణాల తయారు చేసే జీవానుకూల బుల్లి రోబోలను క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు గతంలోనూ గుర్తించారు. అయితే ఈ బాహ్య అయస్కాంత క్షేత్రం సహాయంతో శరీరంలో వాటి కదలికలను నియంత్రించవచ్చని, అయితే తమను చొప్పించిన స్థానం కంటే పైభాగాన కణితి ఉన్నప్పుడు అక్కడ చేరుకోవడం రోబోలు కష్టపడుతున్నట్టు వ్యక్తం చేశారు. మానవ మూత్రంతో విద్యుత్ జీవ ఎరువు ఉత్పత్తి చేసేందుకు వినూత్న విధానాన్ని కనుగొన్నారు. ఇందులో ఎలక్ట్రో కెమిరల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్, ERRR, అమోనియా అధిశోషణ సాధనం, క్లోరినేషన్ గది వంటి భాగాలు ఉంటాయి. ERRRలో యానోడ్గా మెగ్నీషియం, క్యాథోడ్గా గాలిలోని కార్బన్ పనిచేస్తాయి. ఈ సమీకృత సాంకేతికత మూత్రంలోని అయానిక్ శక్తిని ఉపయోగించుకొని ఎలక్ట్రోకెమికల్ చర్యలను ప్రేరేపిస్తుంది. భారత్ ఖతార్ల మధ్య సంబంధాలు మరింత దృఢంగా మార్చుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా గూఢచర్యము ఆరోపణలతో అరెస్టైన ఖతార్ కోర్టులో మరణదండన విధించిన అప్పీల్ కోర్టు జీవిత ఖైదుగా మార్చి 8 మందిని భారత నౌక మాజీ అధికారులను విడుదల చేసినందుకు ఖతార్ ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు చెప్పారు. 2 రోజుల UAE పర్యటన అనంతరం బుధవారం రాత్రి దోహాకు చేరుకున్న ప్రధాని మోదీ తొలుత ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థానీతో భేటీ అయ్యారు. ఆ దేశ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతోని రాజభవనంలో సమావేశమైన తర్వాత వారికి కృతజ్ఞతలు తెలిపారు. భారత పర్యటనకు రావాల్సిందిగా వీరిని ఆహ్వానించారు. చర్చల అనంతరము మోదీ గౌరవార్థంగా ప్యాలెస్లో విందుకు ఏర్పాటు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యము, పెట్టుబడులు, ఇంధనము, అంతరిక్షం తదితర రంగాలతో పాటు సాంస్కృతిక సంబంధాలను మరింతగా పెంపొందించడంపైన, ప్రాంతీయ ప్రపంచ సమస్యలపైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక్కడ ఉంటున్న 8 లక్షల ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామంటూ ఖతార్ పాలకుడిగా ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే విధంగా భారతీయులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. 2016
జూన్లో మొదటిసారిగా ఇక్కడ వచ్చిన మోదీ ఖతార్కు పర్యటనకు ఇది రెండవసారి రావడం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం 3 సావనీర్ నాణ్యాలను విడుదల చేశారు. ఇందులో ఒక నాణ్యాన్ని అయోధ్యలోని రామ్లల్లా రామజన్మభూమి బొమ్మల రూపంతో రూపొందించింది. ప్రభుత్వ యాజమాన్యంతో సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ 19వ వ్యవస్థాపక దినోత్సవంగా సందర్భంగా వీటిని విడుదల చేశారు. మనకి బుద్ధుని జ్ఞానోదయానికి సంబంధించింది ఒకటి, ఖడ్గమృగం బొమ్మతో మరొకటి, ఈ 3 నాణ్యాలను రూపొందించారు. ఇండియా కూటమిలోనే కొనసాగుతామంటూ ఓమర్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ప్రకటించారు. సరిహద్దుల్లోనే అన్నదాతలు ఇంకా నేడు గ్రామీణ భారత్ బంద్గా రైతు నేతలతో కేంద్ర మంత్రులు చర్చలు సాగిస్తున్నారు. రైలు రోకోతో 4 గంటల పాటు రైళ్లు బంద్ చేశారు. పంటలకు కనీస మద్దతు ధర కోసము ఈ కోరుతూ ఢిల్లీలో చలో కార్యక్రమం చేపట్టారు. చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. 3 రోజులకు చేరింది. ఇది మంగళవారం బుధవారంలో అట్టుడికిన పంజాబ్ హర్యానా సరిహద్దులు గురువారం కాస్త శాంతించాయి. ఇక 4 గంటల పాటు రైళ్లు నిలిచిపోయాయి. తమతో చర్చలు జరిపేందుకు మంత్రులతో ప్రధాని మోదీ మాట్లాడతారని కిసాన్ మజ్దూర్ సంఘ్ కమిటీ ఈ సందర్భంగా తెలిపింది. రాజకీయ పార్టీలు ఇప్పటికే ఎన్నికల బాండ్ల రూపంలో స్వీకరించాల్సిన విరాళాలను కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా సేకరించాలని సుప్రీంకోర్టు తాజా తీర్పులో పేర్కొంది. అంశానికి తార్కిక ముగింపుతోనూ జారీ చేసిన బాండ్లను వాటిని బహిర్గతం చేయాలని ఆదేశించినట్టు సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. అసలు ఎన్నికల బాండ్లకు సంబంధించిన అసలు ఏంది ఎన్నికల బాండ్ అని ఒకసారి చూసినట్టయితే, ఎన్నికల బాండ్లు ప్రామిసరీ నోట్లు లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే లభ్యమవుతాయి. భారత పౌరులు, దేశీయ కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వవచ్చు. అదేవిధంగా బాండ్లను కొనుగోలు చేసిన వ్యక్తి లేదా సంస్థ వివరాలను ఎస్బీఐ గోప్యంగా ఉంచుతుంది. కేవైసీ వివరాలను తీసుకుంటుంది కానీ వాటి బహిర్గతం చేయదు. తమకు నచ్చిన బాండ్లను 15 రోజుల్లో రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకోవాలి. లేకపోతే ఆ నిధులు ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి ఖాతాలోకి వెళ్ళిపోతాయి. 1000 రూపాయలు, 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 10 లక్షలు, కోటి రూపంలో ఈ బాండ్లు లభిస్తాయి. ఒక వ్యక్తి లేదా సంస్థ ఎన్ని బాండ్లైనా కొనుగోలు చేయవచ్చు. రాజకీయ పార్టీలు తమకు బాండ్లు ఇచ్చిన వ్యక్తుల పేర్లు, చిరునామాలను ఎన్నికల కమిషన్కు వెల్లడించాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకతకు తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2018లో ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకోసం రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం 2017కి సవరణ చేసింది. దీంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ కార్యక్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు దాఖలయ్యాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమే అంటూ నామినేషన్లు దాఖలు చేసిన రేణుకా, అనిల్, రవిచంద్ర. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అసెంబ్లీలోని శాసనసభ కార్యదర్శి కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, యువజన కాంగ్రెస్ జాతీయ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్లు దాఖలు చేశారు. గురుకుల సొసైటీ, గురుకుల టీచర్సు, గురుకుల లెక్చరర్సు వీటికి సంబంధించిన ఫలితాలు వెలువడుతున్న క్రమంలో డిగ్రీ లెక్చరర్ ఫలితాలు కూడా 793 లెక్చరర్ల పోస్టుల భర్తీకి రిజల్ట్ ఇచ్చిన సందర్భంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. వీళ్ళు గురుకుల నియామకాలకు ఎంపికైన అభ్యర్థులు 3 ఏళ్ల కాల పరిమితికి ₹1,00,000 పూచికత్తు బాండ్ సమర్పించాలని గురుకుల సొసైటీ అభ్యర్థులకు సూచించారు. అయితే ఈ పోస్టింగ్ ఆర్డర్లు తీసుకున్న 60 రోజుల్లోగా విధుల్లోకి చేరాలని, గడువులోగా చేరని అభ్యర్థుల నియామకాలు రద్దవుతాయని తెలిపారు. అభ్యర్థి ఆస్తుల వివరాలు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ను ప్రిన్సిపల్కు సమర్పించాలని ఈ నోట్లో తెలిపారు. బీహార్ శాసనసభ స్పీకర్గా భారతీయ జనతా పార్టీ నేత నందకిషోర్ యాదవ్ ఏకగ్రీవకంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీ కూటమిలో చేరిన అనంతరము ఇదివరకు సభాపతిగా ఉన్న అవధ్ బీహార్ చౌదరిపైన అధికారపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఇటీవల ఉద్వాసన పలికింది. అయితే ఈ పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా యాదవ్ ఎన్నికయ్యారు. నితీష్ సర్కార్లో అనేకసార్లు మంత్రిగా కూడా ఇతను విధులు నిర్వర్తించారు.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసా సహకారంతో ఇన్స్టిట్యూట్ మెషిన్స్ అనే ప్రైవేటు కంపెనీ చంద్రుడిపైకి ల్యాండర్ను ప్రయోగించింది. కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి గురువారం అర్ధరాత్రి స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ రాకెట్ ఈ ల్యాండర్ను తీసుకొని నింగిలోకి వెళ్ళింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ల్యాండర్ ఈ నెల 22న జాబిల్లిపైన దిగనుంది. దాని పొడవు 14 అడుగులు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి 300 కిలోమీటర్ల దూరంలో దాన్ని ల్యాండ్ చేయనున్నట్లు భావిస్తున్నట్టు ఇంట్యూటివ్ మెషిన్స్ సహా వ్యవస్థాపకుడు CEO స్టేవ్ ఆల్టెమన్ వెల్లడించారు. అమెరికాకు చెందిన ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ కంపెనీ గత నెలలో ఫెరిగ్రీన్ అనే ల్యాండర్ను చంద్రుడిపైకి పంపించింది. అయితే ఇంధన లీకేజీ కారణంతో తొలి దశలోనే ఆ ప్రయోగం అనేది విఫలమైంది. భారతదేశంలో తొలిసారిగా ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలను దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్లోని ప్రారంభం కానున్నాయి. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో ఈ హెలికాప్టర్లను అందుబాటులో ఉంచుతారు. అక్కడి నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదానికి గురైన వ్యక్తుల్ని ఆసుపత్రికి తరలించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. నేపాల్లో ఆపరేషన్ ఢంకీ ప్రోగ్రాంను లాంచ్ చేశారు. 11 మంది భారతీయ బందికులకు విముక్తి కల్పించారు. ఖతార్ రాజధాని దోహా పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీతో సంభాషించేందుకు పోటీ పడుతున్న ఈ ప్రవాస భారతీయులు దీంట్లో మానవ అక్రమ రవాణా రాకెట్కు ఛేదించి నేపాల్ పోలీసులు మెక్సికో మీదుగా అమెరికా ప్రయాణానికి ఏర్పాటు చేస్తామని నమ్మబలికి 2 వారాలుగా నిర్బంధంలో ఉంచిన 11 మంది భారతీయులను రక్షించారు. బాధితుల్లో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన భారత మాఫియాలోని 8 మంది నిందితులతో పాటు వారికి సహకరించిన నేపాల్ వాసులకు కూడా అరెస్ట్ చేశారు. ఈ దాడులను నేపాల్ పోలీసులు ఆపరేషన్ ఢంకీ అనే పేరు పెట్టారు. ఈ వ్యవహారము ఇటీవల విడుదలైన షారుఖ్ ఖాన్ హిందీ చిత్రం ఢంకీ కథాంశానికి దగ్గరగా ఉండటంతో ఆ పేరును ఖరారు చేశారు. ఖాట్మండు శివారులో అద్దెకు తీసుకున్న ఓ ఇంటిలో 11 మందిని నిర్బంధించినట్లు నేపాల్ సీనియర్ ఎస్పీ తెలిపారు. బాధితులు ఒక్కొక్కరి నుంచి 45 లక్షల చొప్పున వసూలు చేసి నిందితులు వీసా ఫీజు పేరుతో అదనంగా మరో 2.5 లక్షల రూపాయల చొప్పున తీసుకున్నట్లు తెలిపారు. ఖాట్మండులో హోటల్లో బాధితులకు బస ఏర్పాటు చేశారు. ఈ భారత రాయబారి కార్యాలయంలో సంప్రదించాక వారిని స్వదేశానికి పంపుతామని వివరించారు. పశ్చిమ బెంగాల్లోని రాజకీయ దుమారం రేపుతున్న సందేశ్ ఖాళీ నిరసనలు గురువారం అసెంబ్లీని తాకాయి. ఉత్తర 24 పరగనాల జిల్లాలో గిరిజన మహిళలపై జరిగిన లైంగిక వేధింపులపైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించాలంటూ అసెంబ్లీలోని భాజపా నిరసనలు చేపట్టింది. అయితే అనంతరం సభను వాకౌట్ చేసింది. కల్లోలిత సందేశ్ ఖాళీ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ నిరసనలకారులు రెచ్చగొడుతుందని మమతా బెనర్జీ ఆరోపించారు. సందేశ్ ఖాళీలో RSS మూలాలున్నాయని తెలిపారు. అయితే ఎంపీ పదవికి మిమీ చక్రవర్తి ఈ సందర్భంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బుధవారం రోజునే అందజేశారు. దీని తర్వాత లోక్సభ స్పీకర్గా రాజీనామా సమర్పిస్తామని వెల్లడించారు. రాజకీయాలకు సరిపోనని ఇన్నేళ్లకు తనకు అర్థమైందని 2019 ఎన్నికల్లో జాదవ్పూర్ లోక్సభ స్థానం నుంచి ఆమె ఎన్నికయ్యారు. మిమీ చక్రవర్తి కువైట్ పార్లమెంటును ఆ దేశ పాలకుడు షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జబేర్ గురువారం రద్దు చేశారు. తనను ఒక చట్టసభ సభ్యుడు అవమానించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు కువైట్ చట్టాల ప్రకారము దేశ పాలకుడిని అవమానించకూడదు. పాలకుడిపైన చట్టసభ సభ్యుడు చేసిన వ్యాఖ్యలను తొలగించేందుకు సభ్యులు నిరాకరించడంతో బుధవారం కేబినెట్ పార్లమెంటుకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో పార్లమెంటును పాలకుడు రద్దు చేయడం గమనార్హం. వైద్యుల మాదిరిగా న్యాయవాదులు ప్రచార ప్రకటనలు ఇవ్వలేరని, న్యాయవాదుల వినియోగదారుల చట్టం పరిధిలోకి అది రాదని, అయితే దీనికి సంబంధించి ఈ పరిధిలో రానివని సేవలు వినియోగించడం చట్టం పరిధిలోకి వస్తాయని 2007లో జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ న్యాయవాద సంస్థలు దాఖలైన పిటిషన్లను గురువారం వాదనలు వినిపించారు. ఫోర్బ్స్ 30 మంది 30 అండర్ 30లో మన వాళ్ళకి చోటు దక్కింది. 30 ఏళ్లలోపే విశేష ప్రతిభ చూపుతున్న యువకులతో 2024 సంవత్సరం జాబితాను ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసింది. 30 అండర్ 30గా పిలిచే ఈ జాబితాలో 3 తెలుగు యువకులు చోటు లభించింది.
హైదరాబాదుకు చెందిన అంకుర సంస్థ నెక్స్ట్ వేవ్ వ్యవస్థాపకులైన శశాంక్ గుజ్జుల 27 సంవత్సరాలు, అనుపమ్ పెదర్ల 29 సంవత్సరాలతో పాటు ఎండ్యూస్ ఎయిర్ సిస్టమ్ CEO రామకృష్ణ మెండు 26 సంవత్సరాలు ఈ ఘనత సాధించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన శశాంక్ IIT బాంబేలో కంప్యూటర్ సైన్స్లో చదవగా, అనుపమ్ IIITలో IIT ఖరగ్పూర్లో బీటెక్ చేశారు. గోదావరి కనికి చెందిన రాహుల్ అత్తలూరి 32 సంవత్సరాలు కలిసి నెక్స్ట్ వేవ్ కంపెనీ స్థాపించారు. ఐటీ రంగానికి కావలసిన నైపుణ్యాలు లేక ఉద్యోగాలు పొందడం ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ఈ అంకుర ద్వారా సాంకేతిక సహకారం అందించడంతో పాటు ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. ఈ 3 ఏళ్లలో భారత విద్యారంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న అంకురాల్లో ఇది ఒకటిగా నిలిచిందని ఫోర్బ్స్ పేర్కొంది. ఇప్పటికే భారతదేశం వ్యాప్తంగా 28 రాష్ట్రాల విద్యార్థులు ఈ సంస్థ సాయంతో నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. రాబోయే 2 ఏళ్లలో 10,000 కంపెనీలతో జట్టు కట్టి యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని ఈ కంపెనీ పేర్కొంది. 19 విభాగాల నుంచి 38 మంది ఫోర్బ్స్ జాబితాలో వ్యవసాయము, కళలు, B2B, బిజినెస్ టు బిజినెస్, స్వచ్ఛ ఇంధనము, వినియోగదారుల సాంకేతికత, ఈ-కామర్స్, రిటైల్, విద్య, సంగీతం, ఆహారం, ఆతిథ్యం, ఆరోగ్య సంరక్షణ, సమాజ సేవ ఇలా 19 విభాగాల్లో 38 మందికి చోటు దక్కింది. ఈ జాబితాలో లూప్ వార్మ్స్ సహా వ్యవస్థాపకులు అంకిత్, అలోక్, అభిగారి, MS స్టాక్ వ్యవస్థాపకులు శ్రేయాన్స్ చోప్రా, రాప్చర్ సహ వ్యవస్థాపకులు నబ్జిత్ కర్కేరా, జగత్ బిడ్డప్ప మొదలైన వారు ఎంపికయ్యారు. ఆర్థిక మాధ్యమంలోకి బ్రిటన్, జపాను వెళ్లనున్నట్టు గతేడాది చివరకు సాంకేతికంగా మాధ్యమంలోకి జారుతున్నట్లు ఆ దేశ అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఆరంభ కష్టాలను దాటుకుంటూ ఇంగ్లాండ్తో 3వ టెస్టును టీమిండియా బలంగా ఆరంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 131 సెంచరీ చేశాడు. 196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లు. రవీంద్ర జడేజా సెంచరీ 110, స్కోరు 212 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టాడు. అరంగేటంలో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ భారత్ 326, 5 వికెట్లు. ఇంగ్లాండ్తో 3వ టెస్టు అద్భుతంగా రాణించారు. ఇక ఒకసారి చూసినట్టయితే కపిల్ దేవ్, అశ్విన్ తర్వాత టెస్టులో 3,000 పైగా పరుగులు పొందిన 200లకు పైగా వికెట్లు సాధించిన 3వ భారతీయుడిగా జడేజా ఘనత సొంతం చేసుకున్నాడు. ఇక ఒకసారి స్కోర్ బోర్డుని మనం చూసినట్టయితే భారత్ మొత్తం 86 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. భారత్ AFC ఆసియా కప్లో ఆడిన 3 గ్రూప్ మ్యాచ్ల్లో ఓడిన సునీల్ ఛత్రిసేన ఫీఫా ర్యాంకింగ్స్లో ఏకంగా 15 ర్యాంకులు చేజార్చుకుంది. 2023 డిసెంబర్ 21న విడుదల చేసిన జాబితాలో 102వ స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం 117వ ర్యాంకులో నిలిచింది. 2017లో 129వ స్థానంలో నిలవడమే గత 7 ఏళ్లలో అధమం. ఆసియాలో భారత్ ప్రస్తుతం 22వ స్థానంలో ఉంది. ఫిఫా ర్యాంకింగ్స్లో ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా నంబర్ 1గా ఉండగా ఫ్రాన్స్, ఇంగ్లాండ్, బెల్జియం, బ్రెజిల్ వరుసగా తర్వాతి స్థానాలు దక్కించుకున్నారు. రాబోయే T20 ప్రపంచ కప్ వరకు రాహుల్ ద్రావిడే భారత జట్టు కోచ్గా కొనసాగుతారని BCCI కార్యదర్శి జైషా చెప్పాడు. ద్రావిడ్తో ఒప్పందం గతేడాది వన్డే ప్రపంచ కప్తోనే ముగిసింది. అయితే డిసెంబర్, జనవరిలో జరగాల్సిన దక్షిణాఫ్రికా పర్యటనపైన అతడు ఈ పాత్ర కొనసాగించాలని బోర్డు కొనసాగించింది. ద్రావిడ్తో మాట్లాడి T20 ప్రపంచ కప్ వరకు అతడితో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత జట్టు వరల్డ్ కప్ ప్రైజ్ని దక్కించకపోయినా కానీ ప్రజల మనసును గెలవడంతోనే ఈ T20 ప్రపంచ కప్కు కూడా ద్రావిడ్నే కోచ్గా ఉంచాలని ప్రకటించారు. సో ఇవి ఫ్రెండ్స్ ఫిబ్రవరి 16, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.